శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రెడీ 3, 2, 1. ఇప్పుడు ఉంగరం పెళ్లి కుమారుడికి మా జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం తరఫు నుంచి పెళ్లి కుమారుడికి ఉంగరం నేను అందజేస్తాను. లక్ష్మీదేవి తలుపు తట్టింది, సో ఇప్పుడు గురుగారు ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం ఉందనుకుంటా. ఓకే, సో తలంబ్రాలు అంటే ఎదురెదురు కూర్చుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూడడానికి. అయ్యో పెద్దవారు భలేవారే మీరు. పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు అట్టేనా అండి? ఓకే, అలాగే కూర్చోబెట్టండమ్మా అందరూ పెద్దలందరూ కలిసి. తగ్గేది లేదు, ఓకే, అస్సలు దొరకద్దు. మొత్తం సపోర్ట్ నాకు ఆవిడ, మీరు టెన్షన్ పెట్టుకోకండి. అయ్యో అమాయకురాలా, నేను ఇటుండి ఆయన తొక్కేస్తాను, సపోర్ట్ అంతా నీకే, నీకు అర్థం కావట్లే. శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు రుద్ధిరస్తు ఆరోగ్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ శివంకరమస్తు గర్భ సముద్రస్తు వేర సముద్రస్తు ధనధాన్యమస్తు ఈశాన్యం బహిర్దేశే అరిష్టమర్తురు ఏషాముద్రాభం ప్రజామే కామ సంయుత. చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరం. నీ పేరేంటమ్మా? నా పేరు మహేష్ బాబు అండి. చదువుతున్నావు అమ్మా ఇప్పుడు నువ్వు? చదువుతున్నానండి. ఏ క్లాస్ దాకా చదువుతున్నావు? నేను 7th అండి. బాగా చదువుతావు నువ్వు? చదువుతానండి. సో చదువుతో పాటు నీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. మ్యూజిక్. ఓకే, ఇన్స్ట్రుమెంట్లు కానీ ఏదైనా వాయించడం కానీ ఇలాంటివి నేర్చుకుంటున్నావా స్కూల్లో? నేర్చుకుంటున్నానండి. ఓకే, ఏం నేర్చుకుంటామా? కాంగ్ అండి, టేబుల్ కాంగ్. ఓ వెరీ గుడ్, సూపర్. సో ముందు ముందు నువ్వు కూడా సొంతంగా పాటలు తయారు చేయగలుగుతావా? తయారు చేస్తానండి. నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కనుక నువ్వు నేర్చుకోగలిగితే నిజంగానే చాలామంది ఉన్నారు అలా, ఎంతోమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100,000 మంది ఉన్నారు అలా. ఎందుకంటే నువ్వు అలా చదువుకుని కష్టపడితే నీతో పాటు మీ అన్న ఉన్నాడు, చెల్లుంది, అమ్మ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంట్లో పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఆ సమయంలో నాన్నగారు కూడా లేకపోవడం, తమ్ముడు ఇలా, చెల్లి చదువు మధ్యలో ఉంది, అండ్ మీ పరిస్థితి ఏమో యాక్సిడెంట్లో కాలిపోవడం. మీ మానసిక పరిస్థితి ఏంటి ఆ టైంలో? మీరు అనుభవిస్తుంది ఏంటి? మేము చాలా నరకం అనుభవించానండి. కాలు తీసేయడం వల్ల నాకే రక్త పుట్టేసిందండి. ఏ పని చేసుకోలేని అంత బాధగా ఉండేదండి.
అసలు నేను నడుస్తానో లేదో నాకే ఆందోళనగా ఉన్నదండి. హాస్పిటల్లో అయితే కాలు తెవలేదు అనుకునేవాడిని అండి. కాకపోతే ఆ కోమలో ఉండడం వల్ల నా కాలు తీసేశారంటండి. నేను ఇంకా నేను తెల్లవారితే నడిచేస్తానేమని అనుభూతి వచ్చిందండి. కాకపోతే తెల్లవారండి కోమలో బయటకు వచ్చేటప్పటికి కాలు తీసేశారండి. చాలా బాధ అనిపించిందండి. చాలా ఏడ్చేసి చచ్చిపోదామనంత ఫీలింగ్ వచ్చేసిందండి. కాకపోతే మా అమ్మ మా తమ్ముడు మా చెల్లి ఉండడం వల్ల వాళ్ళు ధైర్యం చెప్పారండి. నువ్వు లేకపోతే మేము చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే మేమే చచ్చిపోయి ఇలా ఉండడం వాళ్ళు అందరూ చచ్చిపోతారండి అన్నారండి. అలా నాకు ధైర్యం చెప్పారండి. ధైర్యం చెప్పి పొజిషన్లో తీసుకొచ్చారండి. పొజిషన్ తీసుకొచ్చి మా గురువుగారు నన్ను పనిలో పెట్టుకున్నారండి. పనిలో పెట్టుకుని ప్యానల్ బాగు చేత అన్నీ నేర్పించుకున్నారండి. నేర్పించి మా అమ్మ జీ తెలుగు వారికి ఫోన్ చేసిందండి ఇలా సహాయం కోరదామని. ఆ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఇలా అడుగుతున్నామండి. మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ వయసు ఎంత? మీకు 21 అండి. అప్పుడు పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఏం పనికి వెళ్తూ ఉండేవాళ్ళు? అయితే కరెంట్ పనికి వెళ్తూ ఉండేవాడిని అండి. ఎలా జరిగింది? ఏం జరిగింది యాక్సిడెంట్? కరెంట్ పని అయిపోయిందండి. ఇంటికి వస్తుంటే 9 o'clockని టాటర్ వస్తుందండి, మట్టి తోలుతున్నారండి వాళ్ళు. మేము ఆటో వేసుకుని వెళ్తున్నామండి. నేను వెనకాల కూర్చున్నానండి, అందరికంటే వెనకాలండి. టాటర్ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి, ఆటో కూడా స్లోగా ఫాస్ట్గానే వెళ్తుంది. వెళ్తుంటే టాటర్ సైడ్ అయిపోయింది. ట్రక్ వచ్చి నా కాలుని కొట్టిందండి. అక్కడ పడిపోయిందండి కాలు. కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును బలచిన హృదయము తెలుపదులే. నాకు కాలు దెబ్బ తగిలిందని కూడా తెలదండి. ఊళ్ళో వచ్చే అప్పుడు చూస్తే కాలు లేదండి. వెంటనే సురప పడిపోయానండి. అప్పుడు చూస్తే కాలు కూడా ఉందనుకున్నానండి. కోమలో వెళ్ళిపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళారండి. అప్పుడు కాలు నా వెనకాల తెచ్చారండి. తెచ్చేటప్పటికి ఈ అబ్బాయి బతకడో చచ్చిపోతాడండి అన్నారండి. అయినా సరే ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళిపోరండి ఏలూరు. అక్కడ అలాగే అన్నారండి. మా ఫ్రెండ్ అతను ఎమ్మెల్యే దగ్గర గన్మెన్ కింద పనిచేస్తున్నారంటండి. అక్కడ అతను ఫోన్ చేసి ఏవిఆర్ మోహన్ హాస్పిటల్కి తీసుకొచ్చి 3 రోజులు ఉంచారండి. 3 రోజుల నుంచి బ్లడ్ లేదన్నారండి. బ్లడ్ ఎక్కించారండి. బ్లడ్ ఎక్కించాక కొద్దిగా కోమలో నుంచి బయటకు వచ్చానండి. కోమలో నుంచి బయటకు వచ్చేటప్పటికి కాలు అప్పటికి తీసేసి పడిపోయిందండి, ఊడిపోయి పడిపోయిందండి. పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్కి చెందిన లక్ష్మణ్ తను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో అత్తారింటికి వలస వెళ్ళాడు. జరిగిన ఒక సంఘటన వల్ల ఆయన జీవితం మొత్తం కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన పనిచేస్తున్న ఫ్యాక్టరీ క్రషర్లో ఆయన కాలు పడ్డంతో డాక్టర్లు మోకాల వరకు ఆయన కాలు తీసేయడం జరిగింది. ప్రతిరోజు కింద నుండి పని చేస్తాను సార్. ఉదయం పొద్దున్న 6 గంటలకి రాగానే పక్కన సూపర్వైజర్ గారు పిలిచి ఇవాళ ఒక రోజుకి పైనుండి ఎవరు లేరు అనేపాటికి పైకి ఎక్కాను సార్. పైకెక్కి ఏకంగా మిషన్ స్టార్ట్ చేయగానే అందులో కాళ్ళు అలిపోయి జీవితం మొత్తం పోయింది సార్. యాక్సిడెంట్ అయిన తర్వాత పిల్లలకి 2 పూటలు అన్నం పెట్టుకునే పరిస్థితి కూడా దిగజారిపోయింది. నాన్న వాళ్ళు ఎవరు కూడా రూపాయి సాయం చేయలేదు సార్. ఏం తింటున్నారు ఉంటున్నారు అన్న అడిగిన వాళ్ళు లేరు సార్. వారం రోజులు పిల్లలు తిండి లేకపోతే పక్కన వాళ్ళని అడిగి బియ్యం తీసుకొచ్చి పిల్లలకి గంజి పోసి పెట్టాను సార్. ఆ టైంలో కూడా ఎవరు వచ్చి అడుగున వాళ్ళు లేరు సార్. నాన్న వాళ్ళు ఎవరు కూడా